ఈరోజు తులారాశివారిని ఇద్దరు స్త్రీలు కలిసి ఇలాగే చేయబోతున్నారు. ఇద్దరు స్త్రీలు కలిసి ఏం చేయబోతున్నారు, ఎటువంటి ఫలితాలను తులారాశి వ్యక్తులు ఈరోజు దినఫలాలు అనుభవించబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం, చదువు, పిల్లల్లో జ్ఞాపకశక్తి క్షీణత, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, భయం, శనిరంగం, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9951530266. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు తులారాశి వారికి చాలా విశేషమైన రోజు. కానీ ఉత్కంఠను కలిగించేలా కొన్ని పరిస్థితులు ఉంటాయి. మీ జీవితంలో ఇద్దరు స్త్రీలు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. వారిద్దరూ మీ జీవితంలో ఉన్న సంబంధాలపైన, భావోద్వేగాలపైన, నిర్ణయాలపైన ప్రత్యక్షంగా ప్రభావాన్నైతే చూపబోతున్నారు. ఈరోజు మీకొక కొత్త దిశ వారు చూపవచ్చు. అది ప్రేమ, కుటుంబం లేదా వృత్తిపరమైంది కూడా కావచ్చు. ఉదయం లేవగానే మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక అనిశ్చితి కూడా దాగి ఉంటుంది. మీరు చేయాల్సిన పనులు స్పష్టంగా ఉన్నా ఎవరో ఇద్దరు స్త్రీల గురించి ఆలోచనలు మీ మనసును ఆక్రమిస్తాయి. ఈ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నవారు కావచ్చు. ఒకరు మీకు అత్యంత సన్నిహితురాలు, మరొకరు కొంతకాలంగా దూరంగా ఉన్నవారు కూడా కావచ్చు. ఈరోజు మీకు ఒక సందేశం రావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ మీ యొక్క దిశను మార్చవచ్చు. ఇక ఈ ఇద్దరు స్త్రీలు మీ యొక్క జీవితంలో కలిసి ఒక సంఘటనకు కారణమవుతారు. ఒకరు మీకు శుభవార్త తీసుకుని వస్తారు. ఆమె మీకు మద్దతుగా నిలుస్తారు. మీ భావాలను అర్థం కూడా చేసుకుంటారు. మరొకరు మాత్రం మీపై విమర్శల వర్షాన్ని కురిపించవచ్చు లేదా మీ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు. ఇది ఒక పరీక్ష సమయంగా భావించండి. మీరు ఆగ్రహంతో కాకుండా సమతుల్యంగా స్పందిస్తే పరిస్థితి మీ పక్షాన మారుతుంది. తులారాశి స్వభావం ప్రకారం మీరు సమతుల్యాన్ని కోరుకునే వ్యక్తి. అందుకే ఈరోజు మీరు ఏ పక్షాన నిలవాలో నిర్ణయించేటప్పుడు హృదయం కన్నా మీ మనసు చెప్పే మాట వినండి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మలుపు దినం. మీరు ప్రేమలో ఉన్న వ్యక్తిపై ఎవరో ఒక స్త్రీ ప్రభావం చూపవచ్చు. ఒక స్త్రీ మీ ప్రేమను బలపరుస్తుంది. ఆమె సలహా మీ హృదయాన్ని స్థిరపరుస్తుంది. ఇంకొక స్త్రీ మాత్రం అపార్థాన్ని కలిగించవచ్చు. ఆమె వల్ల చిన్న వివాదం పెద్దదవుతుందనే అవకాశం కూడా ఉంది. ప్రేమలో నిజాయితీగా మాట్లాడటం, విషయాలను దాచకుండా చెప్పటం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి మాటలో స్పష్టత ఉండాలి. కుటుంబంలో ఇద్దరు స్త్రీలు, అది తల్లి, సోదరి, భార్య లేదా మరొక బంధువు, వీరిలో ఏ ఇద్దరు స్త్రీలైనా సరే మీ జీవితంలో కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు. వారిలో ఒకరు మీకు ప్రోత్సాహాన్నిస్తారు, మరొకరు మీ నిర్ణయంపై సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తారు. మీ కుటుంబంలో ఆర్థికం, సొంత ఆస్తి లేదా బాధ్యతలపై చర్చ జరుగుతుంది. ఈరోజు మీరు అందరి మాటలు వింటూ శాంతంగా నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఈరోజు మీరు ఇద్దరు స్త్రీల సహకారంతో ముందుకు సాగుతారు. ఒకరు మీకు అవకాశాన్నిస్తారు, మరొకరు మీ మార్గంలో చిన్న అడ్డంకిగా మారవచ్చు. కానీ చివరికి మీ సమతుల్య ఆలోచన, శాంతి ప్రవర్తన వల్ల మీరు విజయాన్నైతే సాధిస్తారు. డబ్బుతో సంబంధం ఉన్న విషయాల్లో ఈరోజు జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా పంచుకోవటం, అప్పు ఇవ్వటం లేదా ఖర్చు చేయటం ముందు 2 సార్లు ఆలోచించండి. ఇక సాయంత్రం సమయానికి ఉదయం మొదలైన సంఘటనల ఫలితం కనిపిస్తుంది. ఆ ఇద్దరు స్త్రీలు కలిసి మీపై చూపిన ప్రభావం మీ నిర్ణయాలను కూడా మార్చేస్తుంది. ఇందులో ఒకరు మీకు ఆశ్చర్యకరమైన మద్దతును అందిస్తారు. మీరు ఊహించని స్థాయిలో సహాయం చేస్తారు. ఇంకొకరు మాత్రం వెనక నుండి మాట్లాడి మీ మనస్సును కలవరపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ సమయానికి మీరు ఎవరి మాటను నమ్మాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రోజు చివరిలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. మన జీవితంలో ఎవరు మనకు నిజంగా మద్దతుగా ఉంటారు, ఎవరు మనపై ప్రభావం చూపించాలనుకుంటారో అన్నది ఈరోజు బహిర్గతమవుతుంది. ఈ ఇద్దరు స్త్రీలు మీ యొక్క భవిష్యత్తును మార్చే ఒక పాఠాన్నైతే నేర్పుతారు. మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తరువాత ఫలితాలు ఉండబోతున్నాయి. ఈరోజు శుభరంగు వచ్చేసి గ్రీన్ కలర్, శుభ అంకె వచ్చేసి 6, శుభ దిశ వచ్చేసి దక్షిణం పశ్చిమం. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 8 సార్లు పఠించండి. మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు శుభ సమయం ఉంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మీకు ఎదురయ్యే ఇద్దరు స్త్రీలు యాదృచ్ఛికం కాదు,
వారు మీ జీవిత పాఠానికి ఒక భాగం అనే విషయాన్ని మీరు గమనించాలి. చూశారు కదండి? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.